ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు ఆర్టీవీ. కాంగ్రెస్ చైర్మన్ శ్యామ్ పట్రోడా కొన్ని భారతీయుల మీద కొన్ని వ్యాఖ్యలు చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు కించపరిచేలా మాట్లాడడం, దాని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటనేది వాళ్ళ మాటలను తెలుసుకుందాం. ఎవరైతే ఇప్పుడు చైర్మన్ ఉన్నారో ఆయన శ్యామ్ పట్రోడా కొన్ని మాట్లాడినారు. అంటే మన దక్షిణంగా ఉన్న వాళ్ళందరేమో చైనీసుల్లాగా ఆఫ్రికాలాగా ఉంటారు అని చెప్పి మన తెలుగు వాళ్ళందరినీ కూడా కించపరిచారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఈ భారతదేశంలో వందల రకాల ప్రజలు, వందల దేశాల నుంచి ప్రజలు, ఎన్నో సంస్కృతులు, వ్యవసాయాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, పరిశ్రమలను నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. అలాంటి అసలు ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేసినారో ఆయన పాకిస్తాన్ అయినా బంగ్లాదేశ్ అయినా ఎక్కడి నుంచి వచ్చినాడు? ఇండియాలో పుట్టి ఇండియాలో ఉన్న వాళ్ళని ఈ రకంగా కామెంట్ చేయడం అనేది కాంగ్రెస్ వాళ్ళకి తగదు. ఇలా కామెంట్ చేసి 400 నుంచి 40కి పడిపోయినారు. ఇలానే మాట్లాడుతూ ఉంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు 40 నుంచి పాతాళానికి పడిపోతారు. ఏదున్నా కూడా మీరు ఇండియాలో పుట్టినారా, ఫస్ట్ అలా మాట్లాడిన ఆయనని ఇండియాలో పుట్టినాడా లేదా ఎక్కడైనా పుట్టినాడా ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. ఒకప్పుడేమో వారసత్వ పన్ను గురించి మాట్లాడి కాంగ్రెస్కి చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడేమో దీని గురించి మాట్లాడారు. మరి కాంగ్రెస్ గురించి మీ అభిప్రాయం ఏంటండి? అమ్మా, ఇప్పుడు కాంగ్రెస్ని దేశంలో ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అది ఎక్కడో ఇటలీ నుంచి వచ్చిన పార్టీ, దాన్ని స్థాపించినోడు ఎవడో, దాన్ని నడుపుతున్నోడు ఎవడో, దాని గురించి ఎవరు పబ్లిక్లో నమ్మకం లేదు. అసలు కాంగ్రెస్కి మీకు తెలుసు 150 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ అని మాట్లాడతారు. అది స్థాపించింది ఇటలీ వాళ్ళు, నడుపుతున్నది ఇంకొకడు. అసలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని మాట్లాడతారు. అసలు ఆయనకు ప్రధానమంత్రి అయ్యే ఒక్క క్వాలిటీ అని ఉందా? అసలు కాంగ్రెస్ వాళ్ళకు ఈ దేశంలో ఏం చేయాలి, అసలు ఈ విజన్ ఏంటి, ఈ రాబోయే తరాలు ఎలా ఉండాలనే ఒక ఆలోచన లేదమ్మా. వాళ్ళకి నోటికి వచ్చిన మాట్లాడతారు. ఈ రేవంత్ రెడ్డి కూడా చూడండి, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ టీఆర్ఎస్ 2 ఒకటే అని చెప్పి ఒక ప్రాపగాండా క్రియేట్ చేసినాడు. పబ్లిక్ని అందరినీ డైవర్ట్ చేసి ఓట్లు దండుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? బీజేపీ మళ్ళీ రిజర్వేషన్లు రద్దు చేస్తుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు రేవంత్ రెడ్డికి ఏమన్నా బుద్ధి ఉందా? రిజర్వేషన్లు ఎట్లా రద్దు చేస్తారమ్మా? బీజేపీ పార్టీలో 170% మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఉంటారు. రిజర్వేషన్ రద్దు చేస్తే ఆ బీజేపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎట్లా ఆమోదిస్తారమ్మా మీరు చెప్పండి? ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ మహేందర్ గారు కూడా ఒక బీసీ బిడ్డ. ఆయన ఎట్లా ఒప్పుకుంటాడు అసలు? అసలు ఈ మాత్రం కూడా ఇంకిత జ్ఞానం లేకుండా నోటికి ఏదొస్తే అది పబ్లిక్ని పిచ్చోళ్ళని చేయొచ్చు అని చెప్పి నోటికి వచ్చినట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూడా మాట్లాడాలని చెప్పి పబ్లిక్ అందరు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారండి. కాంగ్రెస్ గురించి చరిత్ర అంతా కూడా అందరికీ తెలిసిందేనండి. 60 సంవత్సరాల్లో చేయలేని ఇది ఈ 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేసి చూపించారు. అంతేకాకుండా వీళ్ళు అనే ఏవైతే మాటలు ఉన్నాయో వాళ్ళ బుద్ధి అలాంటిది. ఫస్ట్ నుంచి దేశాన్ని మొక్కలు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఉన్న రాష్ట్రాలని, జాతులని, ఇవని చెప్పి విడదీసి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇంకా ఎట్లా యూనిటీగా మన దేశాన్ని ఉంచుతారని నమ్మకం ఉంటుందండి ప్రజలకి? ఇంకొకటి కూడా ఈ రిజర్వేషన్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ హయాం నుంచి కదా. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ 60 ఏళ్ళు పాలించింది కదా. మరి వాళ్ళు ఇప్పటిదాకా ఏం చేశారండి? రిజర్వేషన్ పెంచుకుంటూ వచ్చారే కానీ వాళ్ళని అభివృద్ధిలోకి చేయలేదు కదా. రిజర్వేషన్ పెట్టుకొని, ఆ పేరు పెట్టుకొని వాళ్ళు 20 సంవత్సరాలు ఈ ఓట్లు దండుకొని రాజ్యం వెళ్ళారే తప్ప డెవలప్మెంట్ అనేది ఎక్కడ జరిగింది? ఇదంతా ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ కానీ ఏదైనా కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే జరిగిందండి. మెయిన్గా అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్, ఈ పాయింట్ అసలు ఎవరు చెప్పట్లేదు. 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడన్నా మన దేశ సరిహద్దుల్లో రహదారులు ఏర్పాటు చేశారండి? మన సైనికులు ఎంతమంది ఇబ్బంది పడేవాళ్ళు? శ్యామ్ పట్రోడా గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు మన భారతీయుల గురించి. దాని గురించి మీరేమంటారండి? కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా జాతులని, మతాలని విడదీసి దేశాన్ని ముక్కలు చేస్తారే తప్ప యూనిటీగా ఉంచే ప్రయత్నం ఎప్పుడు చేయరు వాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళ తావ అలానే ఉంది, ఆయన మాటల తావ కూడా అట్లానే ఉంది కదా. నేను ఇంతకుముందు కూడా మన దేశాన్ని ఎన్నో విధాలుగా విభజించి ముక్కలుగా చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఇప్పుడు కూడా అదే ధోరణి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా వాళ్ళు మారి దేశ అభివృద్ధి కోసం పాటుపడాలి. మంచి పనులు చేస్తే వాళ్ళ మనుగడ అనేది ఉంటుందండి. లేదంటే ఇక మీదట ఏమీ ఉండదు. శ్యామ్ పట్రోడా గారు ఉన్నారు, ఆయన మన భారతీయులందరినీ కూడా దక్షిణాది వాళ్ళ ఆఫ్రికన్ వాళ్ళు ఉంటారు అని చెప్పారు. అంటే దక్షిణాల్లో ఉన్న భారతీయులందరూ కూడా ఆఫ్రికన్లా ఉంటారు అన్నారు. ఇంకా చాలా మందిని అనడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? ఆయన ఎక్కడ అంటే మరి భారతీయుడు కాదా? ఆయన ఎక్కడ పుట్టాడండి? అమెరికాలో పుట్టొచ్చాడా? అమెరికనా లేకపోతే పాకిస్తానోడా? ఇక్కడ ఇండియనే కదా తను కూడా.
నార్త్లో అట్టా చైనీస్ లాగా ఉంటారు, వాళ్ళు ఇట్లా ఉంటారు, వీళ్ళు ఇట్లా ఉంటారు. ఇలా అనవసరంగా జనాల్ని రెచ్చగొట్టడం కదా. ఇండియన్స్లేమే కదా మనండి, అందరం భారతీయులం కదా. ఒకరి గురించి అలా మాకు మాట్లాడటానికి చాలా ఉంటుంది. మరి ఆయన ఎక్కడ పుట్టి వచ్చాడు, ఆయన ఎవరు అసలు? ఇంత జనాల్ని ఇప్పుడు మీకు ఏదన్నా ఒక ఇది ఉంటే వాళ్ళని ప్రత్యేకమైన ఒక మనిషిని పెట్టుకొని అనాలి. మొత్తం అంతా ఇండియాలో మనుషుల్ని జనాభా అంతా వాళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు అంటే ఏం బాగుంటుందండి? అంటే కాంగ్రెస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు అనడానికి మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? అది చాలా తప్పు కదండి. వాళ్ళు ఏందంటే అసలు కాంగ్రెస్కి ఒక జాతి, ఒక నీతి, ఒక ఇది ఉందా? ఎక్కడి నుంచో ఇట్లీ నుంచి వచ్చిన ఆమె అసలు మరి మన భారతీయురాలే కాదు ఆమె. వాళ్ళు ఈ మన ఇండియన్స్ గురించి మాట్లాడతారా, భారతీయుల గురించి మాట్లాడతారా? వాళ్ళకి ఏం అర్హత ఉందండి మాట్లాడటానికి అసలు? శ్యామ్ పిట్రోడా కాంగ్రెస్ పార్టీకి చైర్మన్గా ఉన్నాడు. వాడు ఏదో అమెరికాలో ఉన్నాడు, అది ఢిల్లీ. కాంగ్రెస్ చైర్మన్ అనే వ్యక్తి ఈ రకంగా ఉంది అంటే ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భారతీయ జనాభా గురించి ఈ రకంగా మాట్లాడుతుండే అంటే వాడేమని కుట్టాడు? వాళ్ళు ఇటలీ వాళ్ళు. అసలు కాంగ్రెస్ అంటేనే వాళ్ళ ఖాందాని మొత్తము ముస్లిం కాంగ్రెస్. అది ముస్లిం కాంగ్రెస్. వాళ్ళు ఓట్లు అడగడానికి హక్కే లేదు. ఆ రకంగా అతనే చైర్మన్ మాట్లాడుతున్నప్పుడు ఆ అధినేత ఏం చేస్తుంది? కాంగ్రెస్ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు దీనికి? ఈ రకంగా ఉంటారా? ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో రకరకాల కలర్తోనే ఉంటారు. ఈ రకంగా మాట్లాడడం చాలా తీవ్రమైన తప్పు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాంగ్రెస్ వాళ్ళు దీని గురించి నోరు మెదపడం లేదు. అతను ఇప్పుడు ఈ మధ్య రిజైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. రిజైన్ కాదు కదా, వాళ్ళ నరనరాన ఉన్నది. వాళ్ళే తెల్లవాళ్ళు నల్లవాళ్ళు రకరకాలుగా ఇది చేస్తున్నారు. వాళ్ళు ఇంకా దేశానికి ఏం సేవ చేస్తారు? వాళ్ళు రాహుల్ గాంధీని గురించి ఏదో ఓటు అడగడానికి ప్రయత్నం చేస్తుండు. వాళ్ళొక యూజ్లెస్ ఫెలో, వానికి అసలు బుర్ర లేదు. అటువంటి వాళ్ళకు అటువంటి చైర్మన్ పెట్టుకున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.